వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. పెదగంతార్లో కుమారన్న సీతారాముల స్మారక సభను జయప్రదం చేయాలి. శ్రీకాకుళం జిల్లా పలస మండలం పెదగంతార్లో సెప్టెంబర్ 10వ తేదీన విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ కుమారన్న ఉద్యమ సహచరుడు సీతారాముల 27వ స్మారక సభను జయప్రదం చేయాలని ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డుపాడులో వాల్ పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించారు. ఆపరేషన్ గగార్ పేరుతో ఆదివాసీలపైన దమనకాండను సాగిస్తూ హిందూ మతోన్మాద ఫాసిజం పడికి నిప్పి కరాల నృత్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీళ్ళందరినీ కూడా సమీకరించడానికి బాధ్యత తీసుకొని ఆ పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేసి మనము జనాల్ని సమీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి, మిత్రులారా, మహత్తర శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం అనేక నిర్బంధాలకు గురై అణిచివేతలకు గురవుతున్న కాలంలో తిహార్ జైలు నుండి విడుదలైన కామ్రేడ్ కుమారన్న పార్టీని కాంటాక్ట్ చేసుకొని అజ్ఞాతంలోకి వచ్చి మలిదశ శ్రీకాకుళోద్యమం నిర్మాతల్లో కామ్రేడ్ కుమారన్న ముఖ్య భూమికి పోషించారు. ఆనాడు చల్లా చెదరగా ఉన్నటువంటి దళాల్ని రాష్ట్ర నాయకులుగా కామ్రేడ్ పైల వాసుదేవరావు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ కుమారన్న శ్రీకాకుళ ఉద్యమం ఇక్కడితో ఆగిపోయిందని, శ్రీకాకుళ ఉద్యమం అణిచివేయబడ్డదని, శ్రీకాకుళ ఉద్యమాన్ని మేము అంతం చేశామని ఆనాడు వెర్రి జలగం వెంగళరావు హైదరాబాద్ కేంద్రంగా వెర్రి కోతలు కూస్తున్న కాలం అది. ఆ కాలంలో మొత్తం పార్టీ శ్రేణులన్నింటినీ సమీకరించి శ్రీకాకుళ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి శ్రీకాకుళ ఉద్యమాన్ని ఇవాళ మనం దేశవ్యాప్తంగా విస్తరించడాన్ని చూసాం. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అంతమందిస్తూ మావోయిస్టులను అంతమందిస్తున్నటువంటి బహిరంగంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో బొడ్డపాడు వీరుడు కన్నా నేల ఇది. ఈ నేలలో జన్మించినటువంటి వీరోచిత పోరాట యోధుడు కామ్రేడ్ కుమారన్న, ఆయన సహచరుడు సాహసంతో వీరోచితంగా నేలకొదిగినటువంటి వీరుడు సీతారాం. వాళ్ళిద్దరి మధ్య ఉద్యమ బంధము విడదీయరాని బంధం. అందుకే కలిసి ఒక చోట ఈ చిత్ర రూపంలో కనిపిస్తున్నారు. ఈ వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం బొడ్డపాడులో అంటే, ఈ నెత్తుడు ధారపోసిన నేలలో నేల కొరిగి నింగిలో తారల్లా వెలిసినటువంటి వీరోచిత వీర యోధుల స్మరణ దినం అనేది వారికి కాదు, ఈ నేల విముక్తి కోసం సాగుతున్నటువంటి ప్రజలు, ఉద్యమిస్తున్న ప్రజలు స్మరించుకోవడం కర్తవ్యంగా భావిస్తూ, ఈ ఉద్యమ నేలలో ఒక న్యూ డెమోక్రసీగా, సిపిఎంఐ న్యూ డెమోక్రసీగా ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాన్ని, వ్యవసాయిక విప్లవ కర్తవ్యాన్ని భుజాన్ని వేసుకుని నడుస్తున్నటువంటి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తరించిన న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సాగిస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం 27 ఏళ్ళు అంటే ఈ దేశంలో విముక్తికి శ్రమిస్తున్న, నెత్తురు ధారపోస్తున్న వేలాది వీరులు కుమారన్న సీతారాముల వాళ్ళు నెత్తురు ధారలని తీసుకొని, ఆ ధారల్ని స్ఫూర్తిగా చైతన్య ధారలుగా అందుకొని ఈరోజు నెత్తుడు తర్పంలో వాళ్ళు వీరోచిత పోరాటంలో అడుగులు వేస్తున్నారు. ఆ వెలుగులోనే ఈరోజు న్యూ డెమోక్రసీ వాళ్ళని స్మరించుకోవడం అంటే భవిష్యత్తు కర్తవ్యాల్ని భుజాన వేసుకుంటూ ఇంకా ఈ దేశానికి భూమి భుక్తి అంతిమంగా ఒక సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడడానికి చేయవలసిన కర్తవ్యాలు పోలికగా వహించి నడిపించాల్సినటువంటి కర్తవ్యాల్ని చెప్పడానికే ఈరోజు ఈ వర్ధంతి సభను నిర్వహిస్తుంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే గమనించాల్సింది ఈ కగార్ ఆపరేషన్ పేరుగా సాగుతున్నటువంటి దుర్మార్గాన్ని మనం ఎలుగెత్తి చాటడం అనేది ఒక పెద్ద కర్తవ్యం. ఈ రోజు 27వ వర్ధంతి సందర్భంగా భారతదేశంలో ఆదివాసీల్ని అంతమొందించే దుర్మార్గానికి మోడీ షా వాళ్ళంతా జంటగా ఏర్పడి, తోడు దొంగలుగా ఏర్పడి ఈ రోజు దేశాన్ని దోపిడీ చేయడంతో పాటు